ఈ సమయం ఇచ్చిన దైవజనులకి వందనాలండి. మై నేమ్ ఇస్ తబిత. నేను గంగూరు విజయవాడ నుంచి వచ్చానండి. నేను ఫస్ట్ టైము లయోలా ఆడిటోరియంలో మీరు మీటింగ్ కనెక్ట్ చేశారు అమ్మ. అప్పుడు ఆ టైంలో నేను అక్కడికి వచ్చాను. నేను ఎప్పటి నుంచో ఆశగా ఉన్నాను, రావాలని ఆశపడ్డాను. ఆశపడే ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచాను. యేసయ్య ఆశను తీర్చారు. అది కాకుండా మరి అన్న ప్రేయర్ చేసినప్పుడు అన్న టెస్ట్ మనీ నేను విన్నానండి. మీ టెస్ట్ మనీ కూడా నేను విన్నాను యూట్యూబ్ ఛానల్లో. చాలా అద్భుతంగా ఉంది. ఫిబ్రవరి 15th మా మదరు ఎక్స్పైర్డ్ అయ్యారు హార్ట్ స్ట్రోక్ తోటి. మరి మీ టెస్ట్ మనీ ద్వారాగా నేను ఎంతగానో బలపడ్డాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా ఫాదర్ చనిపోయి 19 years అవుతుంది. మా మదర్ కూడా చనిపోయారు. ఎవరూ లేరు అన్న టైంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మరి ఎక్కువగా నేను ఆస్వాదించాను. అనేకమైన స్థలంలో ప్రభు కోసం నేను వాడబడులాగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనేకమైన స్థలాల్లో. మరి ఇక్కడికి రావడానికి కూడా ప్రభు కృప చూపించారు. ప్రేయర్ రిక్వెస్ట్ అండి. మా బాబు బీటెక్ 2nd year చదువుతున్నాడు. మరి బాబు గురించి ప్రేయర్ చేయండి. పాప పేరు సిరిచందన. పాప నీట్ ఎగ్జామ్ రాసింది రీసెంట్గా. మరి MBBS సీట్ కోసం ప్రభు మరి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాము. మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్లో మీరు తప్పకుండా ప్రేయర్ చేసి మరి ప్రభు ఆ బిడ్డ పట్ల ఇరువురి పట్ల అనేక మంది యవనస్తులు కూడా బిడ్డలు మాదిరికరంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, మారు మనసు, బాప్తీసము కావాలని ఆశపడుతుంది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించబడి. తప్పకుండా తల్లి, తప్పకుండా మా ప్రార్థన ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ధైర్యంగా ఉండండి. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. చాలా సంతోషం. మీరు ఇలా బలపరచబడడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిన సాక్ష్యము ఆ టైంలో ఇంటర్వ్యూ జరుగుతున్న టైంలో చాలా భయంకరమైన శోధన అండి. ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత రికార్డ్ వినేటప్పటికి రికార్డ్లో వాయిస్ రాలేదండి. ఆ 2 గంటలు తీసిన ఇంటర్వ్యూలో వాయిస్ అంతా కూడా మొత్తం రికార్డ్ రాలేదు, కానీ వీడియో మాత్రమే వచ్చింది. చాలా దుఃఖపడ్డా. దేవా, ఈ సాక్ష్యము అనేకులకు చేరాలని, ఈ సాక్ష్యము ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడాలని సేవకుడు చాలా ఆశపడ్డారు. ఎందుకంటే తల్లిని కోల్పోయి ఒక ఒంటరి జీవితం ఎలా ఉంటుంది, ఒక అనాథగా ఉన్నప్పుడు, ఆ 3 సంవత్సరాల వయసులో, చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ వేదన మరి చాలామంది జీవితాల్లో ఉంటుంది. ఒంటరి అనుభవం. నా లాంటి వారి కొరకు ఈ సాక్ష్యాన్ని పంచుకున్నానయ్యా. ఈ సాక్ష్యము ద్వారా ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావా, నాకెవరు లేరు, నేను ఒంటరి వాణ్ణి అని అన్నవారి జీవితంలో ఈ సాక్ష్యం అనేకమైన అద్భుతం జరిగించాలని సేవకులు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ రికార్డింగ్ అంతా కూడా చేసిన 2 గంటల తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్స్, ఆ ఇంటర్వ్యూ తీసుకున్న వారు ఆ వీడియో క్లిప్పింగ్స్ ప్లే చేస్తున్న సమయంలో రికార్డ్ వీడియో మాత్రమే వచ్చింది, కానీ వాయిస్ రాలేదండి. చాలా దుఃఖపడ్డాం. దేవా, మళ్ళీ తిరిగి ఈ రికార్డింగ్ చేయాలంటే ఎలా? కానీ విశ్వాసంతో ప్రార్థన చేసుకొని మళ్ళీ రికార్డింగ్ ఓపిక చేశామండి. చాలా ఆ వేదన మాకు తెలుసు ఎంత ఉంటుందో. కానీ ఈ రోజున మీరు చెప్తున్న సాక్ష్యం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీలాంటి తల్లులు, మీలాంటి వారు ఇంకా అనేక మంది నడిపించబడాలనేది మా ఆశ. ఇంకను కూడా మీరు ధైర్యంగా నడిపించబడాలి. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. మీ బిడ్డల ఇద్దరి జీవితాల్లో గొప్ప కార్యం ప్రభు చేయునుగాక. ప్రైస్లో చాలా సంతోషం సిస్టర్. థ్యాంక్ యూ. మీలాంటి ప్రార్థన పరుల ప్రార్థన మాకు ఎంతో అవసరం. ప్రార్థన చేయండి మా కొరకు కూడా. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని కృప అందరికీ తోడే ఉండునుగాక.